నేతకాని కుల చరిత్ర. తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఏజెన్సీ నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఈశ్వర్ నేతకాని గారి సమాచార పరిశోధనలో ఒక భాగం. నేతకాని కుల చరిత్ర. బ్రిటిష్ కాలంలో హైదరాబాద్ స్టేట్ ని నిజాం నవాబులు, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రాజధానిగా కొన్ని ప్రాంతాలను కలుపుకుని పాలించారు. అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో అష్టకష్టాలు పడుతూ నేతకాని కులస్తులు తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్లోని సరిహద్దు జిల్లాలో, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్, కర్ణాటక లోని సరిహద్దు జిల్లాలో తెలంగాణ సరిహద్దు గల రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. నేతకాని కులస్తులు ఒక్క తెలంగాణలో మాత్రం అన్ని జిల్లాలలో, దేశవ్యాప్తంగా ఎక్కువగా 99% ఏజెన్సీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. వీరు అడవిని నమ్ముకుని మొదటి నుండి గిరిజనులతో సహా జీవనం సాగిస్తున్నారు. కాని అనేక తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న నేతకాని కులస్తులకు భూమిపై, భూక్తిపై ఉద్యోగం, చదువు, రాజకీయ అవకాశాలు లేకుండా పోయాయి. ఒక రకంగా ఏజెన్సీ ప్రాంతంలో నేతకాని కులస్తులు హక్కులు లేని అనాథలుగా బ్రతుకును వెళ్లదీస్తున్నారు. భారతదేశంలో ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజన జాతిలో ఒకరైన నేతకాని కులస్తులు అప్పటి నుండి ఇప్పటి వరకు హక్కులు లేని అత్యంత నిరుపేదలు అని రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్లో లిఖించబడింది. దీని ప్రకారం ఏజెన్సీలోని జీవనం సాగిస్తున్న నేతకాని కులస్తులు 99% అధిక దరిద్రాన్ని అనుభవిస్తూ, దారుణమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. నేతకాని కులస్తులు మొదటగా తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు. వీరి అసలు కులం చేనేతకాని. మన పూర్వీకులు శరీరాన్ని దాచుకోవడానికి ఆకులు కప్పుకునే రోజుల్లో నేతకాని కులస్తులు అప్పట్లో అడవిలో దొరికే చెట్ల నారతో నార చీరలు తయారు చేసేవారు. కాలం మారుతున్న తరుణంలో అడవిలో దొరికే పత్తితో దొడ్డు దారం తీసి, అడవి కర్రతో దొనుగా తయారు చేసి, వడిగా మెలక పేని 2 కర్రల సహాయంతో దొడ్డు దారంతో దొడ్డు బట్టలు గొంగడి లాగా తయారు చేసుకుని శరీరాన్ని దాచుకోవడానికి ఉపయోగించడం ఆరంభించారు. అలాగే అటువంటి బట్టలను మరిన్ని తయారు చేస్తూ ప్రజలందరికీ వస్తు మార్పిడి రూపంలో తినడానికి, బ్రతకడానికి కావాల్సిన గింజలు, జొన్నలు, రాగులు లాంటివి తీసుకుని వస్తు మార్పిడి రూపంలో బట్టలు అమ్మేవారు. అలాగే వీరు అడవిలో దొరికే కొబ్బరికాయల నుండి కొబ్బరి పీచు తీసి కొబ్బరి తాడు తయారు చేసేవారు. అలాగే వాటితో లైన్ తాళ్లు, ఎడ్ల పగ్గాలు, చేతితో పేని తయారు చేసేవారు. అలాగే వీరు అడవి కర్రతో ఎడ్ల బండ్లు, పడుకునే మంచాలు, అడవి కంక బొంగులతో తట్టలు, బుట్టలు తయారు చేసేవారు. కోపిరి గడ్డితో గడ్డిని నానబెట్టి పెనవేసి అల్లుతూ నులక తాడు తయారు చేసి పడుకునే మంచాలకు అల్లెవారు. వాటిని నులక మంచాలు అంటారు. ఎడ్ల బండ్లు తయారు చేసేవారు. అందుకే వీరికి చేనేతగా పేరు వచ్చింది. తద్వారా ప్రజలందరూ చేనేతగా నేతకానీలుగా పిలిచావారు. అలాగే వీరు అడవిలో దొరికే పండ్లు ఫలాలు, చెట్ల బంక ఏరుకుని అమ్మేవారు. ఇప్ప పువ్వు ఏరుకుని ఎండబెట్టి, నానబెట్టి తినేవారు. కాలక్రమేణా ఎలక్ట్రానిక్ యంత్రాలు రావడంతో, దొడ్డు దారంతో నేసిన బట్టలకు గిరాకీ రాకపోవడంతో వృత్తులు దూరం అవుతూ నేతకానిగా ఉండి, చేను, చెలకలు తయారు చేసుకుని బ్రతకడానికి కావాల్సిన జొన్నలు, పెసలు, మినుములు అలుకుతూ వచ్చిన పంటను దాచుకోవడానికి కాంక బొంగులతో గుమ్మీలు తయారు చేసి వాటిలో పోసి, సంవత్సరాల తరబడి దాచుకుంటూ, వాటిని తింటూ కాలం గడిపేవారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న నేతకాని కులస్తుల తరాలు మారుతున్న మా నేతకాని కులస్తుల తల రాతలు మారడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న నేతకాని కులస్తులకు ఏజెన్సీ హక్కులు కల్పించాలని కోరుతున్నారు. నేతకాని కుల చరిత్ర. తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఏజెన్సీ నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఈశ్వర్ నేతకాని గారి సమాచార పరిశోధనలో ఒక భాగం. నేతకాని కుల చరిత్ర.